టాప్ 5 థింగ్స్ టు సేవ్ యువర్ హార్ట్ అండ్ అదే రకంగా ఏ పనులు చేయకూడదు హార్ట్ కోసం ఇబ్బంది కలిగించేటి అంటే ఏం చెప్తారు షార్ట్గా? వెరీ సింపుల్. అందరూ కూడా హార్ట్ హెల్త్ని సీరియస్గా తీసుకోండి. రోజుకి కనీసం 10,000 స్టెప్స్ అన్న నడవండి. స్మోక్ చేయొద్దు. ఆల్కహాల్ వీలైనంత తక్కువ, తాగకపోతే మంచిది అసలు. అండ్ రెగ్యులర్గా హెల్త్ స్క్రీన్ చేయించుకోండి. హార్ట్ డిసీజ్ సంబంధించి ఏమి అపోహలు వద్దు. అన్నెసెసరీగా స్టెంట్స్ పెడుతున్నారు, అన్నెసెసరీగా ప్రొసీజర్ చేస్తున్నారు అన్న అపోహలతో ప్రమాదం కొని తెచ్చుకోవద్దు. ఏమాత్రం డౌట్ ఉన్నా ఎర్లీగా కార్డియాలజిస్ట్ చూసుకుని అడ్వైస్ అనేది ఫాలో అవటం మంచిది. సో డాక్టర్ గారు, మనం అంటే అడ్వాన్స్ వచ్చిన తర్వాత మనం గుండెను మార్పిడి చేస్తున్నాము, వేరే వారి గుండెతోని ఆపరేషన్ చేసి. ఈ గుండె మార్పిడి అనేది ఎవరికి అవసరం అవుతుంది, ఏ ఏ సందర్భాల్లో చేస్తారు, ఇప్పటి వరకు ఎంత % ఆఫ్ ది కేసులో ఇది సక్సెస్ అయింది? మీరు వరల్డ్ వైడ్ డేటా చూసుకుంటే కనుక ఎప్పుడు కూడా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ డేటా అనేది 5 years 10 years అని చెప్తాం. అంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేసినాక ఎంతమంది 10 years సర్వైవ్ అవుతున్నారు. సర్వైవల్ ఈజ్ వెరీ గుడ్ దీస్ డేస్. ఆల్మోస్ట్ 80% సర్వైవింగ్ అప్ టు 10 years అనమాట. బికాస్ ఆఫ్ ద అడ్వెంట్ ఆఫ్ ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ కానివ్వండి, జనరల్ అవగాహన పెరగటం, అవేర్నెస్ పెరగటం, కేర్ అనేది బాగా తీసుకోవటం వల్ల జనరల్గా ఎవరికి రికమెండ్ చేస్తామంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్కి. బట్ నాట్ ఎవ్రీ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్ నీడ్స్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్. ఎవరికంటే హార్ట్ ఫెయిల్యూర్ వల్ల రికరెంట్ హాస్పిటలైజేషన్స్, హార్ట్ ఫెయిల్యూర్ తోటి సంవత్సరానికి 3-4 సార్లు హాస్పిటల్కి అడ్మిట్ కావటం, ఆ హార్ట్ ఫెయిల్యూర్లో వాడే మందులు ఏవైతే ఉన్నాయి కదా, ఆ మందులు వాడే పరిస్థితి లేకపోవడం, ఎందుకంటే బీపీ సహకరించదు, లేకపోతాం, లేకపోతే అబ్నార్మల్ హార్ట్ రిథమ్, వెంట్రికులర్ ఎరిథమియాస్ అంటాం, ఇట్లాంటివి రికరెంట్గా రావటం, ఇట్లాంటి సిచ్యువేషన్స్లో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ ఇండికేటెడ్. అంటే మీరు అడ్వాన్స్డ్ కంట్రీస్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, సో లాస్ట్ 10 yearsలో మీ విభాగంలో జరిగిన అభివృద్ధి ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ వైద్యం విషయంలో? వచ్చే 10 yearsలో ఏవేవి పైప్ లైన్లు ఉన్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెన్షన్స్ విషయంలో కావచ్చు, మనం చేసే వైద్యంలో ఎలాంటి మార్పులు రానున్నాయి? ఈ రెండు గురించి చెప్తాను. ఒక 10 years బ్యాక్ చూసుకుంటే కనుక మనం ఇంపెల్లా కానివ్వండి, టావీ కానివ్వండి, ఇప్పుడు అట్లాగే మైట్రా క్లిప్ అని వచ్చింది, లీకింగ్ వాల్వ్స్ చేసే ట్రీట్మెంట్ అసలు వీవర్ నోవేర్ అనమాట. సో నౌ అవన్నీ ఈజీగా అవైలబుల్ అవడం ఈజ్ ఎ డెఫినెట్ అడ్వాన్స్. దెన్ వ్యాడ్స్ గురించినే ఉంటారు, వెంట్రికులర్ అసిస్ట్ డివైసెస్ అని చెప్పి. వ్యాడ్స్లో కూడా రివల్యూషనరీ చేంజెస్ వచ్చేసినాయి. ఇప్పుడు ఈవెన్ మినియేచర్ పంప్స్ వచ్చేసినాయి హార్ట్ సపోర్ట్ చేయడానికి. అట్లాంటివన్నీ కూడా ఈజీలీ అవైలబుల్ నౌ. అండ్ దెన్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎట్లాగో మాట్లాడుకున్నాం మనం. బట్ ఐ థింక్ గోయింగ్ ఫార్వర్డ్, ఐ థింక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ గోయింగ్ టు ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. మనం ఇందాక అనుకున్నాం కదా, యూకేలో రెడ్ ఫ్లాగ్స్, దిస్ పర్సన్ ఈజ్ ఎట్ రిస్క్ అనేది. I think AI is going to play a huge role in identifying people who are at risk of heart disease, and already heart disease and all who is going to progress towards heart failure. And I think ఈ metrics అన్ని కూడా I think AI is going to revolutionize. సో అట్లాగే మనం ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో కూడా చూసినట్టయితే మనం యూజ్ చేసే చాలా పారామీటర్స్ ఈవెన్ టుడే ఐతో అసెస్ చేసుకునే పారామీటర్స్. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఓసిటీ కానీ, ఇంటర్వాస్కులర్ అల్ట్రాసౌండ్, ఆ మెజర్మెంట్స్ అన్నీ కూడా అప్పటికప్పుడు ఆఫ్లైన్ క్యాల్కులేట్ చేసుకుని చేసి. ఐ థింక్ AI is going to revolutionize all of these. AI will just tell us, ఒక యాంజియోగ్రామ్ చూసి ఓసిటీ చేయగానే యూ నీడ్ టు పుట్ దిస్ లెంత్ ఆఫ్ స్టెంట్, దిస్ డయామీటర్ ఆఫ్ స్టెంట్, అండ్ పోస్ట్ డైలేట్ ఆర్ స్ట్రెచ్ ఇట్ విత్ దిస్ కైండ్ ఆఫ్ బలూన్ అని. ఐ థింక్ ఇట్లాంటివన్నీ కూడా ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు కమ్ ఇన్ టు ఇట్. లైక్ వైజ్ పేస్ మేకర్స్ పెడతాం కదా, పేస్ మేకర్స్ కూడా ఐ థింక్ ఆల్రెడీ దే ఆర్ గెటింగ్ ఎక్విప్డ్ విత్ ఫీచర్స్ అనమాట. ఎవరికైతే ఫ్లూయిడ్ బిల్డ్ అయిపోతుందో ఇట్లాంటివన్నీ చెప్పేస్తుంది ముందే. These devices are going to, I think, become even more refined and revolutionize the cardiac healthcare going forward. రోబోటిక్స్ విషయంలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది సార్ నెక్స్ట్ 10 yearsలో? రోబోటిక్స్, there are 2 aspects అనమాట. ఒకటి రోబోటిక్ అసిస్టెడ్ కార్డియాక్ సర్జరీ, వాల్వ్ రీప్లేస్మెంట్, బైపాస్ గ్రాఫ్టింగ్ అని. ఐ థింక్ ఇట్స్ గాట్ ఎ రోల్. ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ అప్ ఇన్ ది ఫ్యూచర్. బట్ కొర్నరీ ఇంటర్వెన్షన్లో రోబోటిక్స్ టుక్ ఎ స్టెప్ బ్యాక్. కోర్పాత్ అనే ఒక కంపెనీ డెవలప్డ్ ఎ రోబో. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇంటర్వెన్షన్ చేస్తున్నప్పుడు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఇస్ గెటింగ్ ఎక్స్పోజ్ టు రేడియేషన్, సో విచ్ ఈస్ ఏ రిస్క్ ఫర్ ద కార్డియాలజిస్ట్ ఇన్ ఫ్యూచర్ కదా. ఎక్స్రేస్ కాజెస్ క్యాన్సర్. సో బాగా ఎక్కువ చేస్తున్నాం అనుకోండి, యువర్ ఎట్ హైయర్ రిస్క్ అన్నట్టు. దాన్ని మిటిగేట్ చేయడం కోసమని డెవలప్ చేశారు. సిమెన్స్ కంపెనీ బాట్ ఇట్ అనమాట రీసెంట్లీ. టుక్ ఏ స్టెప్ బ్యాక్, దే వాంట్ టు రిఫైన్ ద టెక్నాలజీ ఫర్దర్. బట్ దాంట్లో ఏం చూపిస్తుంది అంటే, మన రోబోట్ కనుక మనం క్యాత్ ల్యాబ్లో పెట్టేసి స్టెంట్ అనేది మనం ప్రిసిజన్ తోటి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అసలు లోపలే ఉండక్కర్లేదు, బయట కూర్చుని ప్రిసిజన్ అనమాట, చిన్న మిల్లీమీటర్ బై మిల్లీమీటర్ అడ్వాన్స్ చేసుకుంటే డిప్లాయ్ చేయొచ్చు అనమాట. కాకపోతే డ్రాబ్యాక్ ఏంటంటే, నర్స్ స్టిల్ నీడ్స్ టు బి ఇన్ ద క్యాత్ ల్యాబ్.
ఆ క్యాసెట్ అనేది ఉంటుంది అనమాట, రోబోట్ చేసి అది చేంజ్ చేయాలి. సో నర్స్ ఈ స్టిల్ గెటింగ్ ఎక్స్పోజ్ టు రేడియేషన్ అనమాట. బలూన్ ఫీడ్ చేయడం, స్టెంట్ ఫీడ్ అన్నీ చేయాలన్నమాట. సో అందుకని కొంత బెనిఫిట్ ఉన్నా కూడా టోటల్గా ఎక్స్పెక్టెడ్ బెనిఫిట్ లేదు. అందుకని ఫర్ ఫ్యూచర్ రిఫైన్మెంట్స్ దే హ్యావ్ టేకెన్ ఇట్ బ్యాక్, దే రిఫైనింగ్ ఇట్ ఫర్దర్. సో ఐ థింక్ దిస్ ఈస్ స్పేస్ టు వాచ్ ఫర్ ఫ్యూచర్లో రెండు కూడా ఎట్లా అవుద్ది అనేది. సో డాక్టర్ గారు, అంటే మీరు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు చదవడమే కాదు, ఆల్మోస్ట్ 50 పైగా ఇంటర్నేషనల్ జర్నల్స్లో మీ ఆర్టికల్ పబ్లిష్ అయినాయి. రీసెర్చ్ మీద మీకు అంత అభిరుచి ఎలా అబ్బింది? అదే రకంగా ఫ్యూచర్లో ఈ రీసెర్చ్ని ఈ రకంగానే కొనసాగిస్తారా? సో మీ ఇంట్రెస్ట్ ఏంటి, ఏ ఫీల్డ్లో? సో నేను కార్డియాలజీ తీసుకోవడానికి కారణమే అది. ఎందుకంటే ట్రీట్మెంట్ అనే దానికి ఎవిడెన్స్ ఉంటుంది. కార్డియాలజీ ఈజ్ వన్ స్పెషాలిటీ వేర్ మోస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ విచ్ వీ డూ, మనం పెట్టే హార్ట్ అటాక్లో పెట్టే స్టెంట్ కానివ్వండి, నాన్ హార్ట్ అటాక్ సిచ్యువేషన్స్లో మందులు ఫస్ట్ వాడితే బెనిఫిట్ ఉంటుంది, తర్వాత స్టెంట్స్ అనే దీని అన్నిటికీ ఎవిడెన్స్ ఉంది. ఈ ఎవిడెన్స్ ఎట్లా వచ్చింది? రీసెర్చ్ చేయటం వల్లే కదా. సో ఇట్స్ ఆల్ ఇంటర్లింక్డ్ అనమాట. నేను కార్డియాలజీ చేయడానికి రీజన్ ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అని, ఆ ఎవిడెన్స్ బిల్డ్ అవ్వాలంటే రీసెర్చ్ ఉండాలి. సో దట్స్ మై స్మాల్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ దిస్ వాస్ట్ ఫీల్డ్ ఆఫ్ కార్డియాలజీ. కొంత రీసెర్చ్ నేను కూడా చేసి కంట్రిబ్యూట్ చేస్తే ఐ కెన్ కాంట్రిబ్యూట్ టువర్డ్స్ ఎవిడెన్స్ అని చెప్పి. నాది ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ మీద ఒక పేపర్ ఉంది. ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ యూజ్ చేసి స్టెంట్స్ పెడితే యాంజియోగ్రామ్ చేసి స్టెంట్స్ పెట్టే వాళ్ళకంటే కూడా దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు డూ వెల్ ఇన్ ద లాంగ్ రన్ అనే పేపర్ ఉంది. అది జర్నల్ ఆఫ్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీలో పబ్లిష్ అయింది, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద హై ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అండ్ హైలీ రెప్యూటెడ్ జర్నల్స్. ఆ ఆర్టికల్ ఇప్పటికీ ఎంతో మంది సైట్ చేశారు. తర్వాత గైడ్ లైన్స్లోకి వెళ్ళిపోయింది ఆ పేపర్. సో దట్స్ హౌ ఐ డెవలప్డ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ పబ్లిషింగ్ అండ్ డూయింగ్ రీసెర్చ్ అన్నమాట. వాట్ నెక్స్ట్ సార్? నెక్స్ట్ 10 years లో ఏం చేద్దాం అనుకుంటున్నారు? సో వాట్స్ యువర్ ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్? నెక్స్ట్ 10 years లో there are 2 or 3 areas which I really want to focus, but main is heart failure and heart transplantation అన్నమాట. I think ఈ మనం ఇందాక నుంచి మాట్లాడుకున్నట్టు యంగ్ ఏజ్లో మనం హార్ట్ అటాక్స్ చూస్తున్నాం కదా. ఐ థింక్ బర్డెన్ ఆఫ్ హార్ట్ డిసీజ్ వెరీ హై అట్ ఎ యంగ్ ఏజ్. సో వీళ్ళకి ఫ్యూచర్లో చాలామంది దే ఆర్ గోయింగ్ టు డెవలప్ హార్ట్ ఫెయిల్యూర్. వీళ్ళని ఎర్లీగా ఐడెంటిఫై చేయటం, అట్లాగే ఎర్లీగా ఐడెంటిఫై చేసి దోస్ హు ఆర్ గోయింగ్ టు బి సూటబుల్ ఫర్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ అందించగలిగితే ఐ థింక్ వీ కెన్ చేంజ్ దేర్ లైఫ్ అన్నమాట. ఓకే. సో ఎట్ ద మూమెంట్ ఐ థింక్ బోత్ తెలుగు స్టేట్స్లో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది స్టిల్ వీఆర్ లాగింగ్ వే బిహైండ్ వెన్ కంపేర్ టు అదర్ స్టేట్స్ అన్నమాట. So I think collectively we need to do something about this. Okay. ఎట్లా అనేది ఏంటనేది I think we need to decide. డాక్టర్ గారు, సో మీకు ఆల్మోస్ట్ వైద్యునిగా 2 దశాబ్దాల పైగా మీరు ఉన్నారు కదా. సో మీకు వైద్యునిగా అత్యంత సంతృప్తినిచ్చిన విషయాలు ఏంటి? సో 1-2 సందర్భాలు మాతో పంచుకుంటారా? చాలా ఉన్నాయి. ఐ థింక్ ఎవ్రీ అదర్ డే ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ కేసులు చాలా వస్తూనే ఉంటాయి. 106-year-old యాంజియోప్లాస్టీ కావచ్చు, లేకపోతే ఇందాక చెప్పిన ఎక్మో కేసు కావచ్చు, ఇట్లాంటిది ఏదైనా కావచ్చు. బట్ నాకు స్టిల్ సాటిస్ఫాక్షన్ ఎక్కడ వస్తుంది అంటే అన్నెసెసరీ ప్రొసీజర్ కనుక ప్రివెంట్ చేయగలిగితే ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ అబౌట్ ఇట్. స్టెంట్స్ అనేవి మనం ఫస్ట్లో మీరు అడిగారు క్వశ్చన్, పెద్ద వయసులో స్టెంట్స్ పెట్టడం హానికరం అని. సో ఎవ్రీ డే ఐ పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ దట్ ఓన్లీ. అన్ఇండికేటెడ్ ప్రొసీజర్ ఎట్లా అవాయిడ్ చేయాలి అనే దాని మీద ఉండదు. సో ఇఫ్ ఐ డూ దట్ ఈవెన్ వన్ డే ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. అంటే ఎప్పుడన్నా వేరే రకంగా కూడా అనిపించిందా? ఎందుకైనా నేను వైద్యునిగా వేరే రకంగా వేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించాలను, ఎక్కువ పేరు సంపాదించాలను, లేకపోతే ఎక్కడన్నా మనం మంచిగా చేసినా కానీ వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకొని మనకి ఇబ్బంది అనిపించిన సందర్భాలు, చేదు సంఘటనలు ఏమైనా వచ్చి అసలు డాక్టర్ ఎందుకైనా బాధపడే సందర్భాలు ఏమైనా? ఐ థింక్ చిన్న ఫ్రస్ట్రేషన్స్ ఉండొచ్చు, కానీ యాక్చువల్గా నాకైతే ఏ రోజు డాక్టర్ ఎందుకైనా బాధ అయితే అనిపించలేదు. ఓకే. మరి చిన్నప్పటి నుంచి నాకు ఆ బలమైన కోరిక మెడిసిన్ చదవాలి, డాక్టర్ అవ్వాలి అని, దాంతో నేను డాక్టర్ అవటం వల్ల కానివ్వండి. ఇంకోటి యూకేలో నేషనల్ హెల్త్ సర్వీస్లో నేర్పించే వర్క్ ఎథిక్ అనేది ఏదో ఉంటుంది చూడ, దట్ ఈజ్ ట్రెమెండస్ అండి. ఎందుకంటే మీరు ఏమి ఆశించకుండా పనిచేసే అట్మాస్ఫియర్ కదా అది. అంటే వేరే రకంగా అర్థం చేసుకోవచ్చు, అది ఇక్కడ అట్లా చేస్తున్నాం అని కాదు, ఆ కల్చర్ గురించి చెప్తున్నాను. ఒక గంట ఎక్స్ట్రా పని చేస్తున్నాం, ఒక 2 గంటలు ఎక్స్ట్రా పని చేస్తున్నావా, నాకేంటి, ఒక ఇంజనీర్ లాగా నాకు ఎక్స్ట్రా పే, అట్లా ఎవరు ఆలోచించి పనిచేయరు. ఎన్హెచ్ఎస్ నేషనల్ హెల్త్ సర్వీస్లో ప్రతిఫలం ఆశించి పనిచేసే సిస్టమ్ కాదు అది, పేషెంట్ కేర్ కోసం వర్క్ చేసే సిస్టమ్ అనమాట. అది అలవాటు అయిన తర్వాత, ఈవెన్ ఇండియా వచ్చిన తర్వాత కూడా ఇట్స్ ఈవెన్ మోర్ బిజీ ఇక్కడ. నాకు ఏ రోజు అంత పని చేయడం ఇబ్బంది అనిపించలేదు. సో ఫైనల్గా సార్, ఇప్పుడు సాధారణంగా మెడికల్ కాలేజ్ చాలా వస్తున్నాయి, చాలా మంది డాక్టర్లు కొత్తగా ఫీల్డ్లోకి వస్తున్నారు. సో ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ తీసుకుని ఆ విభాగంలోకి ప్రవేశించాలనుకునే కొత్త వైద్యులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎవరికి ఇది సూట్ అవుతుంది?
ఇందులో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డియాలజీ ఇస్ ఎ ఫ్యాంటాస్టిక్ ఫీల్డ్. చాలా మంది చెప్తూ ఉంటారు కాంపిటీషన్ ఎక్కువైపోయింది, వర్క్ తగ్గిపోతుంది, ఎక్కువ మంది అయిపోయాయని. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూర్ రియలీ ప్యాషనెట్ అబౌట్ డూయింగ్ కార్డియాలజీ, ఇఫ్ యూ పర్స్యూ యువర్ ఇంట్రెస్ట్, ఐ థింక్ యూ విల్ డూ వెల్. సో కార్డియాలజీ నిజంగా ఇంట్రెస్ట్తో చేద్దాం అనుకున్న వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏంటంటే కార్డియాలజీ ఈజ్ వెరీ బిజీ. ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ కమిట్మెంట్. నైట్లు లెగవాల్సి వస్తుంది రెగ్యులర్గా. ప్రాబ్లం లేదు, ఏ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా సండే అయినా పండగ రోజైనా లేచి నేను యాంజియోప్లాస్టీ చేయాలి, హార్ట్ అటాక్ ట్రీట్మెంట్ చేద్దాం అనుకునేవాళ్ళు అని ప్రిపేర్ అయ్యి తీసుకోవాలి స్పెషాలిటీ. ఒక మంచి రికమెండేషన్ ఏమిస్తానంటే, కార్డియాలజీ చేద్దాం అనుకున్న వాళ్ళు కార్డియాలజీ చేసిన తర్వాత ఒక్క 1 year కన్నా ఫెలోషిప్కి ఎక్కడికన్నా వెళ్ళొస్తే మంచిది, వేరే కంట్రీకి. ఆ హెల్త్ సిస్టమ్ చూసినట్టు ఉంటుంది, అందులో అడ్వాన్సెస్ చూసినట్టు ఉంటుంది. అది తీసుకొచ్చి ఇండియాలో ఆ వర్క్ ఎథిక్ని అంతా కూడా ఇండియాలో అప్లై చేయొచ్చు. సో దట్ వుడ్ బి మై అడ్వైస్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.